ఈ రోజే మనకు శివరాత్రి కాబట్టి ఈ శివరాత్రి రోజున మర్చిపోకుండా గ్యాస్ పై మీద ఇది పెట్టండి. ఇలా పెడితే చాలండి, రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు. మన ఇంటి పరంగా మనకు ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి కదా, చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదండి. అయితే అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలను అయితే చూడొచ్చు. ఎందుకంటే ఈ రోజు మనకు శివరాత్రి, అలానే కాకుండా ఏంటంటే ఆదివారం కూడా ఉంది కదా. అయితే రాత్రి సమయాలలో అంటే ఇది 12 లోపు ఎప్పుడైనా సరే పెట్టొచ్చండి. కానీ రాత్రి సమయంలో మాత్రమే పెట్టుకోవాలన్నమాట. గ్యాస్ పై మీద ఇది పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మన వంటగదిలో చెడు అనేది ఎక్కువగా ఉంటుందండి. అన్ని గదుల కంటే కూడా మన ఇంట్లో ఏంటంటే గనక చాలా వరకు కూడా నకారాత్మక శక్తులు కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, మన ఇల్లు మనకు అనుకూలించకపోవటం, ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోవటం, ఇంట్లో ఏంటంటే గనక తీవ్రంగా ధన సమస్యలు ఏర్పడటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం చేయండి, సంవత్సరం అంతా కూడా మీకు తిరుగుండదనమాట. సంవత్సరం అంతా కూడా ఏంటంటే గనక అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంటి పరంగా బాగా కలిసి వచ్చి మీ ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు, కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. కొన్ని సార్లు ఏంటంటే గనక మన ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా తరచుగా మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఇంకా ఈ రోజుతో ఏంటంటే గనక ఇంకా ఆ సమస్యలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చండి. అందుకే మీ వంటగదిలో ఖచ్చితంగా ఇది పెట్టండి. అంటే గ్యాస్ పై మీద పెట్టండి. గ్యాస్ పై మీద పెడితే ఏమవుతుందంటే నెగిటివిటీ ఉంటుంది కదా, అది తొందరగా ఏంటంటే గనక మనం పెట్టే వస్తువులు ఉన్నాయి కదా, పదార్థాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, అవి తీసేసుకుంటాయి అనమాట. మనం పెట్టే వస్తువులన్నీ కూడా ఏంటంటే ఎక్కడ చెడు ఉంటుందో దాన్నంతా కూడా ఆకర్షించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అని పరిహార శాస్త్రాల్లో కూడా క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే మీరు తప్పకుండా ఈ విధంగా ఆచరించండి. ఏంటంటే చాలా మంది కూడా అండి వంటగదిలో ఏంటంటే చిందరవందరంగా ఉంచుకుంటారు. అంటే కొంతమంది బిజీగా ఉండి, కొంతమందికి ఏంటంటే గనక కుదరక ఇంట్లో ఏంటంటే ఎప్పటి బాసనలు అప్పుడు అంటే సరిగ్గా కడగక ఇలా ఏంటంటే ఇక్కడ పడితే అక్కడ పెట్టుకుంటూ ఉంటారు కదా, చిందరవందరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం బిజీ లైఫ్లో అందరూ పనులకు వెళ్ళటం, వంటగది క్లీన్ గా ఉంచుకోకపోవటం ఇలాంటివి చేస్తారు కదా. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది మన కంటికి కనిపించదండి, కానీ మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ కారాత్మక శక్తులు కావచ్చు, జ్యేష్ఠాదేవి కావచ్చు, ఇదంతా కూడా ఏంటంటే గనక మనని చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలకు దారితీయటం, అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో అనేక రకాల సమస్యలు అనేది రావటం ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అవన్నీ కూడా పోవాలంటే గుర్తు పెట్టుకుని ఏం చేయనంటే గనక ఆకు తీసుకోండి. మీరు ఏంటంటే రావి ఆకు తీసుకోవచ్చు, తమలపాకు తీసుకోవచ్చు, ఏదైనా సరే తీసుకోవచ్చు. ఏది లేదు మా దగ్గర అంటే చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 1 స్పూన్ అంతా గల్లులుప్పు, అలానే కాకుండా 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు పోసేయండి. ఇలా పోసేసిన తర్వాత ఏంటంటే ఒక ప్లేట్ లో పెట్టండి. పెట్టేసి మీరు గ్యాస్ పై మీద పెట్టండి. రాత్రంతా కూడా ఉంచండి. ఇలా ఉంచేటప్పుడు, ఇలా పెట్టేటప్పుడు ఏంటంటే మా ఇల్లు మాకు అనుకూలించాలి, సంవత్సరం అంతా కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, నష్టాలు కష్టాలు ఏర్పడకూడదు, మాకు మంచి ఫలితాలు రావాలి, ధన సమస్యలు కూడా పూర్తిగా పోవాలని చెప్పుకొని పెట్టి రాత్రంతా కూడా ఉంచి ఇంకా తర్వాత మరుసటి రోజు దాన్ని ఒక కవర్ లో వేసేసి ఎక్కడైతే పారే నీళ్లు ఉంటాయో అక్కడ ఏంటంటే తీసుకెళ్లి పడేయండి. పారే నీళ్లు లేకపోయినా మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్లి అక్కడ పడేస్తే మీ ఇంటి పరంగా ఉండే సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోయి మీకు మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రోజు చేయండి. ఎందుకంటే ఈ రోజు తిదివార నక్షత్రం బాగుందండి. 144 ఏళ్ల తర్వాత వస్తున్న మహాశివరాత్రి అనమాట. ఇలా ఆదివారంతో రావటం చాలా విశేషం. కాబట్టి ఆదివారం పూట ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే మన ఇల్లు మనకు అనుకూలించటం, ఇంటి వాతావరణం మనకు అనుకూలంగా మారటం, ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఇల్లు ఏంటంటే గనక చక్కగా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. కొన్ని సార్లు మన ఇంట్లో మన ఇల్లు మనకు అనుకూలించక మనం ఎంత బాధపడతాం, ఇబ్బంది పడతాం కదా. కాబట్టి అలా జరగకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ధనం వస్తుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది, తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతం అవుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే చాలా శక్తివంతమైనదని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ పరిహారం అనేది చెయ్యండి. ఇక తిరుగుతే బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. కాబట్టి బియ్యం డబ్బాలో ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. అంటే మనకు శివరాత్రి ఆదివారంతో కూడి వస్తుంది కదండి. ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, స్నానం చేసేటప్పుడు నీళ్లలో కొంచెమంత పసుపుని వేసుకొని స్నానం చేయండి. అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఏంటంటే గనక ఆ పరమేశ్వరుణ్ణి పూజించండి. అలా పూజించిన తర్వాత మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దీప
ధూప నైవేద్యాలతో ఆ స్వామివారిని పూజించిన తర్వాత ఇంట్లో ఈరోజు ఉపవాసం ఉండటం, అలానే కాకుండా జాగరణ చేయటం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక మనము శివపురాణం వినటం, ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాము. అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏంటంటే గనక నిష్ట నియమాలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తారు కదా. ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే నండి గుర్తు పెట్టుకోండి, మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది వేయండి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే గనక బియ్యం డబ్బాలో ఈ వస్తువుని పెట్టేవారు. అలా పెట్టేవారే కాబట్టి ఎప్పుడు కూడా తిండికి కొరత అనేది లేకుండా ఉండేదన్నమాట. మనం కూడా ఈ శివరాత్రి రోజు బియ్యం డబ్బాలు ఇది పెడితే మళ్ళీ శివరాత్రి వరకండి మనకు తిండికి కావచ్చు, బట్టకు కావచ్చు, దేనికి కొరత అనేది ఉండదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. కాబట్టి మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోండి. అయితే కొంతమంది ఏంటంటే గనక నెలకు ఒకసారి బియ్యం తెచ్చుకుంటారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి బియ్యం తెచ్చుకుంటారు, కొంతమంది ఏంటంటే గనక వారం వారం తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది కదండి. అందుకే మీరు ఏంటంటే గనక ఎప్పుడైనా సరే ఇంటికి బియ్యం తెచ్చుకుంటారు కదా, అంటే సంవత్సరానికి సరిపోయేవి కావచ్చు, 6 నెలలకు సరిపోయేవి కావచ్చు, నెలకు 2 నెలలకు తెచ్చుకుంటాం కదా. మనకు దైవానుగ్రహం కలిగి తిండికి ఎప్పుడు కూడా కొరత రాకూడదంటే బియ్యం ఇంటికి తెచ్చుకోగానే అండి అందులో నుంచి ఒక పావుషేరు బియ్యం కానీ, ఒక చిన్న గ్లాసుడు బియ్యం కానీ తీసి మన ఇష్టదైవానికి ఏంటంటే గనక చక్కగా పరమాన్నం కానీ, లేదంటే మనము ఏదైనా అంటే బియ్యంతో తీపి పదార్థాన్ని చేసేసి చక్కగా నైవేద్యంగా పెట్టాలన్నమాట. అలా పెడితే మనకు అంటే మన ఇష్టదైవం యొక్క అనుగ్రహం కలిగి ఎప్పుడు కూడా అండి తిండికైతే అంటే మనకు సమస్య అనేది రాదనమాట. మన పూర్వీకులు ఏంటంటే ఒక గుప్పెడు బియ్యం వంట చేసేటప్పుడు తీసి ఆ గుప్పెడు బియ్యాన్ని ఏంటంటే దానం చేసేవారు. దానం చేస్తే సంపద పెరుగుతుందండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి ఒక కవర్లో ఎత్తిపెట్టి వాటిని ఏంటంటే కనుక దానం చేయటం కానీ, లేదంటే ఏంటంటే ఆ బియ్యం ఎవరికైనా పేదవారికి ఇవ్వటం కానీ చేసేవారనమాట. అలా చేసుకున్న ఫలితాలు వస్తాయి కాబట్టి చేయొచ్చు. ఇక ఈ శివరాత్రి రోజు మీ ఇంటి బియ్యం డబ్బాలు ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఏమీ లేదండి, గుర్తు పెట్టుకోండి, ఇది చాలా పాత పద్ధతి అండి. అంటే మన పూర్వీకులు ఆచరించేవారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక 11 రూపాయలు, 2 తమలపాకులు, 2 ఒక్కలు తీసుకోండి. తమలపాకుల మీద ఈ 11 రూపాయలు 2 ఒక్కలు పెట్టి మీ బియ్యం డబ్బాలు ఏంటంటే కనుక చక్కగా మూట కట్టి పెట్టండి. అంటే మీరు ఈ బియ్యము అలానే బియ్యం డబ్బాలో 11 రూపాయలు 2 ఒక్కలు పెట్టి మూట కట్టి మీరు ఆ మూటని తమలపాకుల మీద పెట్టి అదేంటంటే కనుక బియ్యం డబ్బాలో ఒక సైడ్కు పెట్టేసి వదిలేయండి. ఇలా ఏంటంటే 3 నెలలకు ఆ డబ్బుని మార్చాలండి, లేదంటే సంవత్సరం పొడుగున కూడా ఉంచుకోవచ్చు. బియ్యం డబ్బాలో పెట్టిన డబ్బు ఏంటంటే కనుక దానం చేయకూడదండి. మన ఇంట్లో పిల్లలకు కావచ్చు, లేదంటే కనుక మనకి ఏదైనా అవసరం ఉంటే దాంట్లో కావచ్చు ఉపయోగించుకోవాలి. అలా చేస్తే మంచి రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ధనానికి కావచ్చు, తిండికి కావచ్చు కొరత అనేది రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కడుపు నిండా 3 పూటలు తినడానికి కూడా మనకి ఏంటంటే కనుక అవకాశం ఉంటుందండి. తిండి లేక ఎంతమంది అలమటిస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కావచ్చు, అలాంటి అంటే బాధలు కావచ్చు మనకు రాకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఈ శివరాత్రి రోజు మాత్రం మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనకేంటంటే తిండికి కొరత అనేది రాకుండా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. ఇది చాలా చిన్న పరిహారమే, దీనివల్ల మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. బియ్యం అన్నపూర్ణదేవిగా భావిస్తాం కాబట్టి బియ్యం ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ గా భావిస్తాం. అన్నం లేకపోతే మన లైఫే ఉండదు కదండి. మనం దేనికోసం అండి కష్టపడేది? తిండి కోసమే కదా. అంటే తిండి కోసమే మనం కష్టపడతాం కాబట్టి ఆ తిండి మనకు పుష్కలంగా దొరకాలన్నా, కడుపు నిండా మనకు లభించాలన్నా సరే ఇలాంటి చిన్న చిన్న నియమాలను తప్పక ఆచరించాలన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక మన పూర్వీకులు ఈ విధంగా చేసేవారనమాట. పంట చేతికి రాగానే కావచ్చు, లేదంటే గనక సంవత్సరానికి సరిపడ్డ బియ్యాన్ని వేయించుకున్నప్పుడు అందులో నుంచి వారికి తోచినన్ని బియ్యం తీసి అంటే దేవాలయాలకు దానంగా ఇచ్చేవారనమాట. అంటే వాళ్ళకి ఇలా ఇచ్చేసేవారు. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే వారి సంపద పెరిగేది, వారికి ఐశ్వర్యం కలిగేది, వాళ్ళ జీవితంలో ఏంటంటే కనుక వాళ్ళు అనుకోని కొన్ని అంటే ఎదుగుదలను కూడా వాళ్ళు చూసేవాళ్ళు అనమాట. అంత చక్కగా ఉపయోగపడేది. కాబట్టి ఇప్పుడు ఈ శివరాత్రి రోజు మీరు కూడా ఈ విధంగా చేయండి. శివరాత్రి రోజు ఒక అంటే కిలోంబా బియ్యం కానీ, పావుసరు బియ్యం కానీ ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి. దానం చేసే వాళ్ళ దగ్గర ఏంటంటే కనుక భగవంతుడు ఉంటారు. దానం చేసే వాళ్ళ దగ్గర ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. దానం చేయకుండా పీసినారు చేతలు చేస్తారు కదా, వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక బాధలోనే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా ఆచరించండి. ఇలా ఏంటంటే కనుక రిజల్ట్ అనేది పొందండి, ఇంకా తిరుగుండదనమాట. ఖచ్చితంగా బియ్యం డబ్బాలు అయితే ఇది పెట్టండి. మీరే ఏంటంటే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ యొక్క అంటే శివరాత్రి రోజు ఈ యొక్క పరమ పవిత్రమైన ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువుల వల్ల ఖచ్చితంగా మీ సుడి తిరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే ముందుగా తెచ్చుకోండి. అంటే దక్షిణామృత శంఖాన్ని మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక దురదృష్టం ఖచ్చితంగా తొలగిపోతుంది. అంటే మన అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదనమాట. అయితే మీకు
ఏంటంటే శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఒక దక్షిణామృత శంఖాన్ని తెచ్చుకొని మనం పూజ చేసేటప్పుడు మనం పూజ గదిలో పెట్టుకుని పూజించుకుంటే చాలా మంచిదండి. మీరేంటంటే నార్మల్గా మన పూజా స్టోర్స్లో కూడా లభిస్తూ ఉంటాయి కదా, అలాంటి శంఖాలను కూడా తెచ్చుకోవచ్చు. లేదంటే గనక దక్షిణామృత శంఖాన్ని కూడా తెచ్చుకోవచ్చు. పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే గనక శంఖాన్ని ఊదటం కానీ, మనం ఏంటంటే శంఖాన్ని కూడా పూజించడం కానీ చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక దక్షిణామృత శంఖాన్ని తెచ్చుకొని శివరాత్రి రోజు ఏంటంటే గనక చక్కగా మీ పూజ గదిలో పెట్టి పూజించండి. కొత్తది తెచ్చుకుంటే మంచిది. ఒకవేళ పాతది మా ఇంట్లో ఉందంటే గనక దాన్ని చక్కగా శుభ్రం చేసేసి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి పూజ చేసేటప్పుడు పూజలో పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే గనక పూజించండి. పూజించిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని తీసి దాచుకోవచ్చు అనమాట. ఇలా ఒకసారి ఇలా తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకసారి తెచ్చుకుంటే మనకు సంవత్సరాల తరబడి మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా మనం తెచ్చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత రెండో వస్తువు అండి, ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది. ఈ వస్తువు ఏంటంటే గనక పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన వస్తువు అని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే గనక ఈ శివరాత్రి లోపండి ఈ వస్తువుని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మనకు చాలా వరకు కూడా ఏంటంటే లేనులను సైతం ఉన్న వాళ్ళలాగా మార్చడానికి ఉపయోగపడుతుంది అనమాట. అదేనండి నంది. అయితే నంది శివుడి వాహనం కదా, మన కోరికలు తీరకపోయినా మన నంది చెవిలో కోరికలు చెప్పుకుంటే తీరుతాయని మనం భావించుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఏంటంటే గనక ఈ రోజు చిన్న నంది బొమ్మనండి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. తెచ్చుకోగానే సరిపోదండి, వీటిని ఏంటంటే గనక మనం పూజించాలన్నమాట. ఎలా అంటే మనం కొంచెం పసుపు నీళ్లు చల్లి క్లీన్ చేసుకుని ఆ తర్వాత కుంకుమ పసుపు అంటే బొట్టు పెట్టి ఆ తర్వాత ఒక పుష్పాన్ని పెట్టి పూజించుకుంటే సరిపోతుంది. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే గనక ఆవు బొమ్మ అండి. అంటే ఆవు బొమ్మ ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా శక్తివంతమైనదండి. గోబొమ్మ అంటూ ఉంటారు. అయితే మనము తెచ్చుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆవు ఏంటంటే గనక దూడకు పాలిచ్చే బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట. అలా ఆ బొమ్మని అలాంటి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే మన జీవితం మారుతుందండి. మనకుండే అష్టదరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఆవు బొమ్మని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. అయితే ఆవు బొమ్మని తెచ్చుకున్న తర్వాత మీరు ఈ రోజు శివరాత్రి రోజు పూజించుకోండి. ఒకవేళ ఇంట్లో ఉంటే పాతదే శుభ్రం చేసేసుకొని చక్కగా పుష్పాలతో అలంకరించి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే గనక పూజ చేసుకోవచ్చు. అయితే ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళుతూ ఉంటాం కదా, ఏదైనా సరే మనకు పని పడుతుంది, ఆ పనుల కోసం మనం బయటికి వెళుతూ ఉంటాము. ఆ పనులు ఏంటంటే కనుక కొన్ని సార్లు జరుగుతాయి, కొన్నిసార్లు మన పనులు జరగవు, పెండింగ్ లో పడిపోతూ ఉంటాయి, మనం చాలా ఇబ్బంది పడతాం కదా. అయితే అలాంటప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మ ఉంటుంది కదా, అంటే ఆవు చిన్న విగ్రహం మనం తెచ్చుకుంటాం కదా, దానికి నమస్కారం చేసుకుని వెళ్ళిన ఆవు బొమ్మకు లేదంటే గనక ఆవు బొమ్మని తాకి మనము అంటే వెళ్ళొస్తామని వెళ్ళినా సరేనండి, మనకేంటంటే వెళ్ళిన పనులు జరుగుతాయి, పనుల్లో ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, గోబొమ్మను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని ఏంటంటే కనుక మీ ఇంట్లో పెట్టుకోండి. శివరాత్రి లోపు కూడా తెచ్చుకోవచ్చు, శివరాత్రి రోజైనా సరే తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి మన జీవితం మారిపోయి మనం అనుకున్నట్టుగా మన లైఫ్ అనేది ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైనది. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు బొమ్మ ఇలా తెచ్చుకుంటే మనకు 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలిగినట్టే, మన జీవితం మారిపోయినట్టే అని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత 4వ వస్తువు అండి పసుపు కుంకుమలు అనమాట. ఖచ్చితంగా పసుపు కుంకుమలు అయితే ఇంటికి తెచ్చుకోవాలి. అవేంటంటే చాలా చాలా పవిత్రమైనవండి. పసుపు కుంకుమలు చాలా శక్తిని కలిగి ఉంటాయి అనమాట. అందుకే పసుపు కుంకుమలను ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట. పసుపు కుంకుమలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకేంటంటే మన ఇంట్లో శుభకార్యాలు జరగటానికి, మనకు అదృష్టం వరించడానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి, ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఈ పసుపు కుంకుమలు ఏంటంటే గనక ఉపయోగపడతాయి. కావున మీరేంటంటే గనక ఒక 10 రూపాయలు పెట్టి చిన్న చిన్న ప్యాకెట్లు కూడా తెచ్చుకోవచ్చు. ఎక్కువగా తెచ్చుకోవాలని రూల్ లేదు. కానీ మనం ఈ రోజు తెచ్చుకున్న పసుపు కుంకుమలతోనే మనం ఆ పరమేశ్వరుని అంటే శివపార్వతులను పూజిస్తే చాలా మంచిదండి. కాబట్టి పసుపు కుంకుమలని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకుని ఏంటంటే గనక ఇవే పసుపు కుంకుమలతో అంటే కుంకుమతో ఆ భగవంతుడిని పూజించండి. అలా పూజిస్తే మీకు మంచి చేకూరుతుందన్నమాట. ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అనుకునేవారు ప్రత్యేకించి ఏంటంటే గనక ఈ రోజు పసుపు కుంకుమలు తెచ్చుకుంటే మంచిది. అనంతరం వచ్చేసి ఏంటంటే గనక శివరాత్రి కదా, అయితే శివరాత్రి లోపు మనం ఒక గల్లులోపు ప్యాకెట్ అండి, అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా, ఆ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట. ఎంతండి మహా అంటే 10 రూపాయలు పెడితే వస్తుంది. కాబట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుందండి. అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి రాళ్ళ ఉప్పుని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకుని ఏంటంటే గనక పూజ గదిలో పెట్టుకోండి. అలా పెట్టుకొని కాసేపు వదిలేసి ఆ తర్వాత ఆ ఉప్పుతో మనము అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. అప్పును తీర్చుకునే పరిహారం చేయొచ్చు, ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు. ఆదివారం శివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే గనక చక్కగా ఉప్పుని తెచ్చుకొని అదే ఉప్పుని ఏంటంటే గనక నీళ్ళల్లో కలుపుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేస్తే ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇంట్లో
ఇంట్లో ఏర్పడిన సమస్యలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందండి. ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. మనకేంటంటే మన లైఫ్ లో మన దరిద్రం ఉంటుంది కదా, చాలా వరకు కూడా మనకు దరిద్రం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది కదా, ఆ దరిద్రం నుంచి కూడా మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రాళ్ల ఉప్పుని ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంటికి కొని తెచ్చుకోండి. ఎప్పుడైనా ఏ తిథి వార నక్షత్రమైనా సరే రాళ్ల ఉప్పు కొంటే మాత్రం ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఏదో ఒక రకంగా మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందండి. అందుకే చాలా మంది కూడా ఏంటంటే గనక ఏం చేసినా చేయకపోయినా ఈ గల్లులుప్పు ప్యాకెట్ ని అయితే కొని తెచ్చుకుంటారు. అలా తెచ్చుకొని ఏంటంటే దాన్ని పూజించడం అనేది జరుగుతుంది, పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఉప్పునైతే కొనండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఏళ్ల తరబడి శుభకార్యాలు జరగట్లేదు, ఏదన్నా అనుకుంటే జరగట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. పసుపు మంగళకరమైనది. ముందే చెప్పాం కదా, పసుపు కుంకుమలతో పాటు ఒక పసుపు ప్యాకెట్ ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అంటే అవి పూజించడానికి తెచ్చుకుంటే, ఆ పసుపు కుంకుమలు పూజించడానికి తెచ్చుకుంటే ఈ పసుపు ఏంటంటే కనుక వంటల్లో వాడుకోవడానికి తెచ్చుకుంటాం. కాబట్టి ఒక పసుపు ప్యాకెట్ ని ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఈ పసుపుని డబ్బాలో పోసుకొని ఇంకా పెట్టుకోండి. అందులో ఒక యాలకాయని తీసుకుని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి. భర్త సంపాదన పెరగాలి, ఐశ్వర్యం లభించాలి, ఆర్థికంగా బాగా కలిసి రావాలి, దైవానుగ్రహం కలగాలని చెప్పుకొని ఆ తర్వాత మీ పసుపు డబ్బాలో యాలకాయని వేసి పెట్టండి. అలా పెడితే చాలా చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. 4 దిక్కుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో మన దగ్గరికి డబ్బు అనేది ఆకర్షిస్తుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చేసుకోండి. తెచ్చేసుకొని ఏంటంటే గనక పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇంకా మీరు మర్చిపోకుండా తెచ్చేసుకోండి. ఇక ఇలా ఏంటంటే గనక ఇలా ఈ చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోండి. ఆ తర్వాత పరమశివుడికి ఎంతో ఇష్టమైన అంటే డమరుకం అండి. డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చండి. డమరుకం మన ఇంట్లో ఉంటుంది. మనం పూజ చేసిన తర్వాత డమరుకాన్ని వాయిస్తే చాలా మంచిదనమాట. త్రిశూలం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. త్రిశూలం కూడా ఏంటంటే గనక ఇలా ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి చేకూరుతుందని భావిస్తారు. కావున త్రిశూలం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా ఏంటంటే గనక ఈ చిన్న చిన్న వస్తువులు అండి మనకు అందుబాటులో ఉంటే మనం తెచ్చుకోవలసిందే అనమాట. అంటే ఇన్ని చెప్పారు కదండి, ఇవన్నీ కూడా మేము తెచ్చుకోవాలండి అంటే గనక మీకు నచ్చిన వస్తువు తెచ్చుకోండి. మీరు ఆవు బొమ్మని తెచ్చుకోవచ్చు, నందీశ్వరుణ్ణి తెచ్చుకోవచ్చు. అలానే కాకుండా చెప్పాలంటే గనక ముఖ్యంగా అండి ఇలా శంకుని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు, డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన వస్తువు ఏదైనా సరేనండి మీరు ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది. వాటితో పాటు మీరు ఏంటంటే గనక యాలకుల ప్యాకెట్ ని ఇంటికి కొని తెచ్చుకోండి. యాలకులు చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి యాలకుల ప్యాకెట్ ని ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి చేకూరుతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి యాలకుల్లో కొలువు తీరుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజు తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంది కదా, అయితే యాలకులను ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల మనకు అదృష్టమే అదృష్టం అనమాట. దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం పడుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి యాలకులను ఇంటికి కొని తెచ్చుకోండి. మీ దురదృష్టాన్ని తొలగించుకొని అదృష్టాన్ని తెచ్చి పెట్టుకోండి. ఇక మీకు తిరుగుండదనమాట. ఇక ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గనక బెల్లం అనమాట. బెల్లం తీపి పదార్థం. ఈ రోజు మనం ఏదైనా చేసుకుంటే బెల్లం వేసుకుంటాం కదా, స్వీట్ ఏదైనా చేసినా కానీ, లేదంటే గనక బెల్లాన్ని అంటే అలాగే మనం నివేదన చేస్తాం భగవంతుడికి. అయితే నివేదన చేసేటప్పుడు బెల్లం ఖచ్చితంగా ఏంటంటే గనక భగవంతుడికి చేరుతుంది కదా. మహాశివరాత్రి అంటే ఒక గొప్ప పర్వదినం కదండి. అందుకే ఏంటంటే కొత్త బెల్లాన్ని తెచ్చుకోండి. అంటే బెల్లం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనం కొత్తది అంటే కొని తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఏంటంటే గనక ఈ రోజు తమలపాకులో పెట్టి ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తే శివపార్వతులకు చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలా సమర్పించిన ఆ బెల్లాన్ని మనమే స్వీకరించడం వల్ల మనకు జాతక సమస్యలు, జాతక దోషాలు ఇవన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా శివానుగ్రహం కూడా కలుగుతుందండి. జాతకంలో ఏర్పడే సమస్యల నుంచి మనం బయటపడటానికి ఈ యొక్క బెల్లం అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే తమలపాకు మీద మనం బెల్లం పెడతామో అప్పుడు ఇంకా శుద్ధి అయిపోతుంది అనమాట. భగవంతుడు నివేదన చేసుకున్న బెల్లాన్ని మనం తినటం వల్ల కూడా మనకు మంచి చేకూరుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని ఈ బెల్లంతో మీరు ఈ రోజు పరమాన్నం చేసుకోవటం కానీ, లేదంటే గనక ఏదైనా పాయసం చేయటం కానీ ఇలాంటివి చేయొచ్చు. లేదంటే నార్మల్ గా కూడా బెల్లాన్ని నివేదన చేయొచ్చు అనమాట. ఎలా చేసినా కానీ మీరు బెల్లము అలాగే కాకుండా ఏంటంటే గనక యాలకులు, రాళ్ల ఉప్పు, పసుపు ఇవి లక్ష్మీకారకం. అంటే ఇంకా మిగతా వస్తువులు కూడా అదృష్టమే అండి. అవి దురదృష్టమని కాదు, అవి పరమేశ్వరుడికి ఇష్టమైన వస్తువులు. కాబట్టి శివరాత్రి లోపు ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట. మంచి ఫలితాలను అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన ఒక 2 వస్తువులు తెచ్చుకోండి, లేదంటే 5 వస్తువులైనా సరే మీరు తెచ్చుకోండి. కానీ అన్ని తెచ్చుకోవటం అనేది మనకు కుదరదు, మనం తెచ్చుకోం. కాబట్టి మనం కూడా ఏంటంటే అన్ని తెచ్చుకోమని చెప్పట్లేదు. మీకు నచ్చిన వస్తువు మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది తెచ్చుకోవచ్చు. డమరుకం కానీ, త్రిశూలం కానీ, శంకు కానీ ఇలాంటివి ఏంటంటే గనక మీకు
నచ్చిన వస్తువులు, గోబొమ్మ కానీ, నందీశ్వరుడు కానీ ఏదైనా సరే మీకు నచ్చిన వస్తువు తెచ్చుకోండి. ఏది తెచ్చుకున్నా కానీ పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ఇంకా పూజించుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు దైవానుగ్రహంతో మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఇది. అంటే వస్తువులు అనమాట. ఇవి మీ జీవితాన్ని మార్చేస్తాయి. దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మీ లైఫ్ లో ఏంటంటే గనక అనేక రకాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తాయి. ఆర్థికంగా కూడా ఏంటంటే గనక మీకు అనుకూలించేలాగా చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులను తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే గనక మహాశివరాత్రి రోజండి ఉదయాన్నే లేవటం, చక్కగా బ్రహ్మముహూర్తంలో లేస్తే చాలా మంచిదండి. అంటే 3 నుంచి మొదలుకొని 4 గంటల మధ్య ప్రాంతంలో లేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని దీపం పెట్టిన తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి, దీపారాధన ఈ విధంగా చేసుకోండి. తమలపాకుని తీసుకొని దానిపైన మారేడుదలం పెట్టి మట్టి ప్రమిదను పెట్టి నిండుగా నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి మనం వేసి వెలిగించి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లని తీసుకొని చేతిలో పట్టుకొని ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని దీపంలో వేసి వెలిగిస్తే ఖచ్చితంగా ధన సమస్య పోతుంది. రుణ బాధ నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఆకర్షించడానికి, ధన సమస్య తీరటానికి, అద్భుతంగా మన లైఫ్ అనేది ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తు పెట్టుకొని ఏంటంటే గనక మారేడుదలం తమలపాకు మీద పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దీపారాధన చేసుకోండి. ఈ దీపం అన్నిటికంటే కూడా శక్తివంతమైన దీపం. ఈ దీపం మనం శివరాత్రి రోజు పెట్టుకుంటే చాలా చాలా మంచిదని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి. ఇలా మారేడుదలాలు పరమశివుడికి సమర్పించిన మనం ఏంటంటేనండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా జన్మ జన్మల పాపాలు పోతాయి. అలానే మనం మారేడుదలం ఏంటంటే తమలపాకు మీద పెట్టి దీపం వెలిగించినా అంతే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసే విధంగా అండి ఈ విధంగా దీపారాధన చేయండి. మానవ జీవితంలో కష్టాలు, సమస్యలు, బాధలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా వరకు కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు దీపారాధన చేసిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకోండి. లవంగాలకు కష్టాన్ని తీర్చేంత శక్తి ఉంటుంది. లవంగాలు మన కష్టాన్ని ఏంటంటేనండి ఇట్టే తీర్చేస్తాయి అనమాట. అందుకే ఒక పువ్వుండే లవంగాన్ని తీసుకుని దీపం వెలిగించి ఆ దీపంలో ఈ లవంగాన్ని వేసి మీ కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు పోవాలని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గనక చక్కగా ఆ దీపం ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఏంటంటే గనక ఆ దీపాన్ని తీసుకుని మీ కష్టాన్ని దూరం చేసి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాడనమాట. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఈ దీపం ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి, మీరు అంటే రూపాయి బిళ్ళ యాలక్కాయని వేసి పెట్టకూడదు, సపరేట్ గా పెట్టుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాన్ని వేసి దీపం వెలిగిస్తారండి. ఎందుకంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మంచి జరుగుతుందని, అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేయటం జరుగుతుందన్నమాట. మరి మీరు కూడా ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల మీ కష్టాలు పోవటంతో పాటు మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకు దైవానుగ్రహం ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే దీపం వెలిగించి యాలక్కాయని వేస్తే చాలా మంచిదనమాట. అలా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ దీపం అనేది మనకు ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఈ విధంగా కూడా మీరు దీపారాధన చేయొచ్చు. అంటే విడివిడిగా వేయండి, అన్ని కలిపి వేయకండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక విడివిడిగా వేసి దీపారాధన చేసి మీరు దీపం కొండెక్కిన తర్వాత అందులో వేసిన వస్తువులు ఉన్నాయి కదా, అవేంటంటే ఇక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఏదైనా ఒక తొక్కని చెట్టు ప్రదేశంలో వేయాలన్నమాట. అంటే ఒక ప్రదేశంలో తొక్కని ప్రదేశంలో వేసుకుంటే సరిపోతుందండి. అలా కూడా మీకు ఏంటంటే ఫలితాలు అనేవి అధికంగా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఇక ఈ రోజున ఏంటంటే మనము ఉపవాసం ఉంటాం కాబట్టి కటిక ఉపవాసాన్ని చేయకండి. భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే గనక కటికంగా ఉపవాసం చేయకూడదని చెబుతాడు. అంటే పాలు, పళ్ళ రసాలు తీసుకుంటూ భగవంతుడి నామస్వరూపణ అంటే చక్కగా మనము స్మరించుకుంటూ ఆ భగవంతుడిపై మన మనసంతా కూడా లగ్నం చేసి మనం ఆ భగవంతుడిని పూజిస్తే చాలండి, భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాని తిని తాగకుండా మనం భగవంతుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు. పురాణాలలో కూడా ఇదే చెప్పబడుతుంది. కటిక ఉపవాసం చేసిన వారికి పరమశివుడి యొక్క అనుగ్రహం కలగదు. మనం ఏంటంటే గనక కటిక ఉపవాసం అయితే చెయ్యకూడదండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కొంతమంది అంటారు కటిక ఉపవాసం ఉండాలి, ఏమి తినకూడదు, ఏమి తాగకూడదు అంటారు. అలా ఏమీ లేదనమాట. కాబట్టి కటిక ఉపవాసాన్ని అయితే చేయకూడదు. ఈ రోజున మీరు ఏంటంటే గనక ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకోండి ఉపవాసం ఉంటే కూడా మంచిదే, లేకపోయినా మనం ఏంటంటే గనక మన మనసంతా కూడా భగవంతుడిపై లగ్నం చేసుకుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు ఎన్ని ఎక్కువసార్లు పఠిస్తే అలా మీకు ఏంటంటే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది, మీ సుడి తిరుగుతుంది, మీ జీవితం మారిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది.